ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ పరిస్థితులు అవన్నీ కూడా సైనికుల్ని కూడా పక్కనున్నటువంటి కొరియా దేశాల నుంచి కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి పుతిన్. అంటే ఇదే కరెక్ట్ టైం అనుకున్నారా? లేదంటే ఏంటి చైనా చాప కింద నీరులా భారత్ని టార్గెట్ చేస్తోందా? అదేవిధంగా నిన్న జరిగినటువంటి చర్చల నేపథ్యం ఏంటి? చర్చల్లో ఏం జరిగి ఉండొచ్చు? సింధు జలాల ఒప్పందం నిలిపివేత గురించే మాట్లాడి ఉండొచ్చా? ఇంకా ఏదైనా చర్చ జరిగి ఉండొచ్చా? దాన్ని బేస్ చేసుకుని ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని మనం అనుకోవచ్చా? ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు, చందు, ప్రధానమంత్రి ఆయన సందేశంలో నిన్నటి రోజున జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. వంశీ మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు చెప్పిన మాటల్ని చాలా బాగా చెప్పాడు వంశీ. ఆ యొక్క ఉగ్రవాదం ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారు చెప్పింది ఉగ్రవాదం ఏదైతే ఉందో అది మిమ్మల్ని కూడా దహించి వేస్తుంది, అంటే భస్మాసుర హస్తం లాగానే తయారవుతుందని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో నీరు రక్తము కలిసి పారదు, టెర్రరిజము వాణిజ్యము కలిసి నడవు కాబట్టి అని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు రెండు విజయాలు మనం సాధించాం. ఒకటి, పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్టుల యొక్క స్థావరాల్ని ధ్వంసం చేశాము, టెర్రరిస్టులందరినీ కూడా మట్టు పెట్టాము. రెండవది, ప్రపంచం ముందు పాకిస్తాన్ యొక్క అసలు స్వరూపాన్ని మనం బయట పెట్టాం. మనం ఈ చాలా దేశాలు పాకిస్తాన్ చెప్తున్న అబద్ధాలను నమ్ముతూ వచ్చాయి, కానీ పాకిస్తాన్ ముందు, ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెట్టాం. ఏ విధంగా? టెర్రరిస్టులు చనిపోయినప్పుడు టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్ మిలిటరీ ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇవన్నీ కూడా ప్రపంచం చూసింది. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటి వరకు మాకు టెర్రరిజంతో సంబంధం లేదు, టెర్రరిస్టులు మాకేమీ సంబంధం లేదని చెప్తున్నదంతా అబద్ధం అని తేలిపోయింది. అందుకనే ప్రపంచంలో ప్రతి దేశము, అది యూరోప్ ఖండం కానివ్వండి, ఆసియాలో ఉండే దేశాలు కానివ్వండి, ఆఫ్రికా ఖండంలో ఉండే దేశాలు కానివ్వండి, అన్నీ కూడా భారతదేశం పక్క నిలబడ్డాయి. ఒక్క దేశం కూడా భారతదేశం చేసిన చర్యను ఖండించలేదు. భారతదేశం మంచి పని చేసిందని ఒప్పుకున్నారు. ఒక దేశము టర్కీ ఏదో మాట్లాడవచ్చు, చైనాతో మనకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఎదుగుతున్న భారతదేశాన్ని చూసి అసూయ చెందుతున్నారు. భారతదేశం ఒక గొప్పగా శక్తిగా తయారవుతుందని భయపడుతున్నారు. చైనా యొక్క ఎక్స్పాన్షనిజం అంటారు దాన్ని, వాళ్ళ యొక్క విస్తరణవాదానికి భారతదేశము శక్తివంతమైన దేశంగా తయారైతే చైనా యొక్క విస్తరణవాదానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి భారతదేశాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని కొన్ని దేశాలు చేస్తున్నారు. వీరశేఖర్ గారు చాలా వివరంగా, చాలా సవివరంగా మనందరం కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు. కాబట్టి భారతదేశం ఎదుగుదల కొంతమందిని ఆమోదించడానికి సిద్ధంగా లేదు. ఒకటి మనందరం కూడా గుర్తుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధము జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పారు, ఇది యుద్ధాల యుగం కాదు అని. ఇది యుద్ధాల యుగం కాదని ఆ రోజే చెప్పారు ప్రధానమంత్రి గారు. నిన్నటి రోజున కూడా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడితే ఏం చెప్పారు? ఇది యుద్ధాల యుగం కాదు, అదే సమయంలో ఇది టెర్రరిస్టుల యుగం కూడా కాదు. యుద్ధాల యుగం కాదు, టెర్రరిస్టుల యుగం కూడా కాదని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా, ప్రపంచం ముందు పాకిస్తాన్ మనం దోషిగా నిలబెట్టాము. పాకిస్తాన్ అసలు రంగు బయటపడిపోయింది. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా మనకు మద్దతుగా నిలబడేది. ఒకటి, ట్రంప్ ఏమేమి మాట్లాడాడని మనం చర్చించుకుంటున్నాం. ట్రంప్ అదేదో సామెత చెప్పినట్టుగా ఈదు రౌడీలాగా, ఆకు రౌడీలాగా మాట్లాడుతుంటాడు ట్రంప్. మనం చూసాం కదా, ఆయన కెనడాను 51 రాష్ట్రంగా కెనడా దేశాలు చేసిపోయి 51 రాష్ట్రాలు శాస్త్రాన్ని చెప్పాడు. కాబట్టి ట్రంప్ మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. చాలా స్పష్టంగా నేను ప్రధానమంత్రి పాకిస్తాన్ లో ఇండిపెండెంట్ రిపబ్లిక్, కాబట్టి మేము మూడవ పార్టీ జోక్యాన్ని, పాకిస్తాన్ లో ఒక రకంగా ఒక సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. యుద్ధం వద్దు, మాకు తినడానికి తిండి నీళ్ళు కావాలని వాళ్ళు ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి. పాక్ ఎందుకు తెలుసుకోలేకపోతుంది? నిన్న ప్రధాని కూడా చెప్పారు, పాకిస్తాన్ గనక ఉగ్రవాదాన్ని అంతమొందించకపోతే పాకిస్తాన్కి మనుగడ లేదని. మనం ప్రపంచ దేశాలు చూస్తున్నాం, గాజాలో పరిస్థితులు చూస్తున్నాం.
వాళ్ళు తినడానికి స్వచ్ఛంద సంస్థల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయినా కూడా ఎందుకు పాకిస్తాన్ తెలుసుకోలేకపోతుంది? ఏం సాధిద్దామని? వాళ్ళు చందు, నీకు ఇస్లామిక్ జిహాదీ మతతత్వవాదం తలకెక్కిన తర్వాత ఆ వాదంతోనే మేము అధికారాన్ని కొనసాగించాలా, ఆ యొక్క జిహాదీ వాదంతోనే ప్రజల మద్దతు కూడగట్టాలా, మేము ప్రధానమంత్రులుగా ఉండాలా, మిలిటరీ ఆఫీసర్స్గా ఉండాలనే యొక్క ఆలోచన ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. తీవ్రమైన గుణపాఠం చెప్తే తప్ప మొన్నటి రోజున జరిగిన ఏదైతే ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా మనం ఖచ్చితత్వంతో దాడి చేశామో ఇటువంటి సంఘటనలు ఇంకా 3-4 జరిగితే తప్ప వాళ్ళు దారికి రారు. మనం చూసాం కదా, మనకి స్వతంత్రం వచ్చిన ఒక్కరోజు ముందు వాళ్ళు ఆగస్టు 14ని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు, మనం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవంగా జరుపుకున్నాం. కానీ ఈ 77-78 సంవత్సరాల, ఈ 80 సంవత్సరాల పాకిస్తాన్ యొక్క రాజకీయ చరిత్రలో, భారతదేశం యొక్క రాజకీయ చరిత్రలో భారతదేశం ఏమిటి? అనేక ప్రభుత్వాలు మారాయి భారతదేశంలో. కేంద్ర ప్రభుత్వం, ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటారు, ప్రజాసమబద్ధంగా ప్రభుత్వాలు మార్చారు, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చారు, కేంద్ర ప్రభుత్వాలు మార్చారు. కానీ పాకిస్తాన్ లో ఉండే పరిస్థితి ఏమిటి? అక్కడ ఎన్నికలు జరగవు. సగం ఇప్పటి వరకు ఉన్న పాకిస్తాన్ జీవితంలో, స్వతంత్ర దేశం ఏర్పడిన పాకిస్తాన్ జీవితంలో సగం సంవత్సరాలు మిలిటరీ పరిపాలించింది, సగం సంవత్సరాలు ఎలక్టెడ్ గవర్నమెంట్స్ వచ్చినప్పటికీ కూడా మిలిటరీ చేతిలో కీలుబొమ్మలాగానే ఉన్నారు. ఈరోజు మనం చూసాం కదా, మునీర్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, ఎంత భయంకరంగా మాట్లాడాడు. కాబట్టి ఎప్పుడైనా మన దేశంలో మన మిలిటరీ అధికారులు ఆ విధంగా మాట్లాడిన సందర్భం ఉందా? మిలిటరీ జనరల్స్ ఎప్పుడైనా మాట్లాడారా? కానీ మునీర్ అనేవాడు ఏం మాట్లాడాడు, దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది, మిలిటరీ జనరల్స్ ఇది చెప్తే అది నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా ఈరోజు ప్రపంచానికి అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైంది. పాకిస్తాన్ లో వచ్చే తొందరలోనే మీరు చెప్పినట్టు సివిల్ వార్ వచ్చినా మనం అవకాశం, పాకిస్తాన్ ప్రజల మీద మనకు కోపం లేదు, పాకిస్తాన్ ప్రజలు నాశనం అయిపోవాలని మనం కోరుకోవడం, అక్కడ ఉగ్రవాదం ఉండకూడదు. అందుకనే ఈ రోజు పాకిస్తాన్ ప్రజల ఆలోచన ప్రారంభమైంది. చాలా మంది విమర్శిస్తున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని, ఏమిటి మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నామని. కాబట్టి చాలా మార్పు భవిష్యత్తులో రాబోతుంది. పాకిస్తాన్ ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ఈ రోజు పాకిస్తాన్ ఒక విధంగా కాదు కదా, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రతిరోజు వాళ్ళ యొక్క సైన్యాన్ని చంపేస్తున్నారు, వాళ్ళు మాకు స్వతంత్రం కావాలని కోరుకుంటున్నారు. వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు బహిరంగంగా వీధుల్లోకి వచ్చే పాకిస్తాన్కి నిరసన, పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి పాకిస్తాన్ లోనే ఇంటర్నల్ గా పొలిటికల్ వార్ నడుస్తుంది. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో వేస్తున్నారు. నిన్నటి రోజున ఇమ్రాన్ ఖాన్ కూడా చంపేశారని, అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు. లక్షలాది మంది ప్రజలు ఫ్రమ్ ఆల్ సైడ్స్ దాని మీద కూడా అక్కడ తిరుగుబాటు జరుగుతున్నట్టు తెలుస్తుంది. చాలా మీరు ఇందాక చెప్పినట్టు అష్ట దిగ్బంధనం అయిపోతుంది. ఈ సమయంలో పాకిస్తాన్ లో మార్పు రాకుంటే, ఈ సమయంలో పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ మిలిటరీలో మార్పు రాకుండా ఉంటే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ కావాలని మనం కోరుకోలేదు. మన యొక్క పక్క దేశం ఏదైతుందో మనం ఎప్పుడు కూడా వసుదైక కుటుంబాన్ని కోరుకుంటాం, ప్రపంచంతో కుటుంబంగా భావిస్తాం, అందరూ బాగుండాలి, మనము బాగుండాలి అనుకుంటాం. కాబట్టి ఈ అవకాశం పాకిస్తాన్ చేజార్చుకుంటే, ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మిమ్మల్ని ఆ ఉగ్రవాద భూతం మిమ్మల్ని దహించేస్తుందని. దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ పాకిస్తాన్ కి. ఈ ఆపర్చునిటీ వదిలేసుకుంటే పాకిస్తాన్ ఒక జాతిగా, ఒక దేశంగా నిలబడుతుందనేది అందరిలో ఉండే అనుమానము. లెట్ us hope పాకిస్తాన్ లో మార్పు రావాలా, పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లో మార్పు రావాలా, పాకిస్తాన్ పొలిటికల్ క్లాస్ లో కూడా మార్పు రావాలా. భారతదేశంతో సఖ్యతగా ఉందామని ఆలోచన వస్తే తప్ప పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో ఒక దేశంగా, ఒక జాతిగా నిలబడుతుందని నేను అనుకోవడం. రైట్.